ఏదైనా ముందు అమ్మవారి ఆశీర్వచనంతో మనం ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. శ్రీమాత్రే నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ జననీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి షడామ్నాయట బామన దేవతగా తానొక సృష్టిని సృష్టించారు. అటువంటి సృష్టి కోటి బ్రహ్మాండాలని చెప్పి పురాణములు చెప్తున్నాయి, వేదములు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, అనుభవం పొందిన అనుభవజ్ఞులు చెప్తున్నారు. వాళ్ళ దారిలో మనం వెళ్తున్నాము. అపారమైన నమ్మకంతో చేస్తే ఎటువంటిదైనా కూడా చిగురుస్తుందని చెప్పి మన వాళ్ళు రుజువు చేసినటువంటి భారతదేశం మన దేశం. అటువంటి సౌభాగ్య దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాల అవసరమా అనవసరమా అన్న భావం లేకుండా ఇది ప్రపంచ స్థాయికి అవసరం అని చెప్పి వాళ్ళు నిర్మాణం చేశారు. వాళ్ళ అక్షర రూపంలో తెచ్చినటువంటి కాంతిని ఈరోజు మనం విగ్రహ రూపంలో దర్శనం ఇప్పిస్తుంది. అందుకే ఆ నుండి క్షా వరకు ఉండే ప్రతి అక్షరంలో కొన్ని కోట్ల పరమార్థ శక్తులు ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు. మనం అన్నిటిలోని శక్తి ఉందని తెలుసుకున్న తర్వాత ఆచరిద్దామంటే మనకు సమయం దొరకదు. కాబట్టి ప్రతి అక్షరంలో ఉన్న శక్తిని మనం ప్రారంభం చేస్తే ఆ శక్తితో ఉండేటువంటి అపారమైన శక్తి దేశ సౌభాగ్యానికి, దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదాద్రచిత్త అటువంటి అమ్మ పాదాలు పట్టుకునేటువంటి మార్గం కలుగుతుందని చెప్పి ఆనాడు చెప్పారు, ఈనాడు చెప్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసంతో, ఒక అద్భుతమైనటువంటి చైతన్యంతో ఒక సంకల్పం చేయాలి అని గురువు దగ్గర పాదాలు పట్టుకుని 1999 వినాయక చవితి మన్నాడు ఋషి పంచమి నాడు ఎందుకో ఒక హఠాత్తుగా ఒక గణపతి సహస్రం పూజ చేయిస్తూ ఉంటే నాకు కొన్ని శబ్దాలు సహస్రం చదువుతున్నాను కానీ అనిపించింది ఒక వరసిద్ధి వినాయక దేవాలయంలో. ఎందుకు ఇట్లా ఆగుతోంది అని చెప్పి అనుకున్నాను. ఆ రోజున మా ఇంటికి రావడం జరిగింది పూజ అయిపోయాక. కానీ నా మనస్సు మాత్రం పూర్తిగా దాని మీదే దృష్టి ఉంది. ఇంట్లో ఉన్నాను. మా ఇంటికి బట్టలు ఉతికేటువంటి చాకలి పాపారావుని వచ్చి, బాబు మా ఊర్లో స్థలాలు అమ్ముతున్నారు, ఒక స్థలం తీసుకోండి స్వామి, ఎన్నో సంవత్సరాలు పెట్టి ఒకే గదిలో మీరు 15-20 మంది ఉంటున్నారు, నాకు ఎందుకో బాధ అనిపిస్తోంది, వరదలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి, నదీ తీరంలో మా ఇల్లు అన్నాడు. ఆ రోజు నేను ఋషి పంచమి నాడు ఇక్కడ స్థానంలోకి వచ్చాను. ఖచ్చితంగా ఋషి పంచమి నాడు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏదో తెలియని వేల కోట్ల శక్తులు నాలో ప్రవేశించినట్టుగా, గురువుల ఆశీస్సులు ఉన్నట్టుగా, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వాళ్ళు నాకు కనిపించి ఏదో ఆరాటపడుతూ, నాకంటే ఎక్కువ ఆరాటపడుతూ నన్ను వాడుకోవాలి, నా చేత ఇది చేయించాలి అనేటువంటి భావం వాళ్ళలో ఎక్కువగా ఉందేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన పుణ్యమే. ఈ రోజున మీరు అన్నారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ ఒక నిజంగా పుణ్యాత్ముల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన పుణ్యంలో కొంతైనా మన మీదకి వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు దుప్పర్లు పెడితే ఇంగిలి అంటాం, కానీ అటువంటి మహనీయులు మాట్లాడుతున్నప్పుడు అది ఇంగిలి కాదు. మనం అద్భుతమైన స్థితికి వెళ్ళడానికి వాళ్ళ నోటింటి వచ్చే తుప్పరులు ఈ రోజున మనకి మహత్తరమైన చైతన్యాన్ని ఇస్తాయి. అటువంటి తుప్పరు ఏ మహానుభావుడి ద్వారా నా మీద పడిందో కది ఈ రోజున ఆ జగన్మాత తాలూకా సేవ చేసుకునే యోగ్యత కలిగింది. అలాగే 2000 సంవత్సరంలో ఈ స్థలం తీసుకోవడం, 2004 సంవత్సరంలో ప్రతిరోజు కూడా కొన్ని ఇబ్బందుల కారణాలు అయినా ఆ ఇబ్బంది అంతా పక్కన పెట్టి రోజు వచ్చి ఇక్కడ కూర్చునేవాడిని. 2002 నుండి 2003 వరకు కూడా ప్రతిరోజు వచ్చి కూర్చునేవాడిని ఇక్కడ 12 గంటలప్పుడు. ఏదో అద్భుతమైనటువంటి ఆనందం కలిగేది. చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కాదు, కానీ నేను ఉండేవాడిని. నేను వచ్చానని తెలుసుకుని మా ఇంటి ఆ పాపారావు వచ్చి ఉండేవాడు కొబ్బరిమండి. అప్పుడు ఒకసారి ఎందుకో ఒక హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి, స్వామి మీరు ఇక్కడ ఏం చేస్తారని ఈ స్థలం తీసుకున్నారని అడిగాడు. అడిగిన తర్వాత ఏం చేయాలో తోచట్లేదు, ఇది 10 మంది కలిసి కొన్నాము, వాళ్ళు 10 మందిలో 9 మంది తప్పుకున్నారు, నాకు ఇది భారం అయిపోయింది, నిలబెట్టుకోగలనా అన్న బాధతో ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఈ రైతులందరూ అక్కడికి వస్తున్నారు డబ్బుల గురించి, అంచేది నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను అని చెప్పాను. లేదు మీరు ఏదో క్షేత్రంలో అద్భుతమైన సంకల్పం చేయడానికి మీరు వచ్చినట్టుగా అనిపిస్తున్నది, ఇక్కడ ఏదో చిన్న కమ్మలపాక వేసి ఒక పట్టం పెడతారో గుడి కడతారో చెయ్యండి, ఎవరు మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటానని విడిపోయి అబ్బాయి. ఇదే సత్యమైతే తప్పకుండా చేస్తాను అన్నాను. ఆ క్షణము మన ఇద్దరిని కలిపే క్షణమైంది. అంచేత ఇటువంటి సాధన ఎక్కడ చేస్తే అక్కడ ఆవిడ ఉంటారని రుజువు చేయడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు. ఎందుకంటే శ్రీచక్ర ఆలయం కట్టాలని ఏ రోజు అనుకోలేదు, కానీ శ్రీచక్రాన్ని నిత్యము అర్చన చేయాలని మాత్రం అనుకునేవాడిని. ఎందుకంటే మా గురువు గారి దగ్గర 12 సంవత్సరాలు వారి పీఠంలో
నిత్యం అర్చన చేసేవాడిని. కోటి కుంకుమార్చన యాగాల్లో అమ్మవారి దయో, ఆ గురువుల దయో, మహత్తరమైనటువంటి క్షేత్రంలో నేను 21 సార్లు కోటి కుంకుమార్చన యాగం చేసే యోగ్యత నాకు కలిగింది. భారతదేశంలో అనేక మంది అనేక యాగాలు చేస్తూ ఉంటారు, కానీ కోటి కుంకుమార్చన యాగం 21 సార్లు చేసే యోగ్యత నాకు మాత్రం పూర్ణంగా కలిగింది. ఒకే వ్యక్తికి అన్ని అవకాశాలు ఎవరో ఇస్తారో ఎవరో తెలియదు, కానీ నాకు మా గురువు గారు ఇచ్చారు, అమ్మవారి అనుగ్రహం కలిగింది. అటువంటి చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మిగతా 3 కోటి కుంకుమాలు కూడా చేస్తే 24 అవుతాయని చెప్పి ఎప్పుడో మనసులో అనుకునేవాడిని. ఈ విధంగా అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ అయినప్పుడు మహాస్వామి వారు స్వామి స్వరూపానంద సరస్వతి వారికి మా ఆడిటర్ గారు నారాయణమూర్తి గారు, తిప్పల గురుమూర్తి గారు ఒకసారి వారిని పిలుద్దామండి ప్రతిష్ఠ చేసినప్పుడు అని చెబితే వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వారు కొన్ని ప్రశ్నలు వేశారు, తప్పకుండా వస్తా అన్నారు. అన్ని విధంగా సౌఖ్యంగా ఉంటే సౌకర్యంగా ఉంటే నేను వస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళ శిష్యుడిని పంపించారు. ఆవేళ కటికి చీకటి అమావాస్య నాడు అబ్బా వచ్చాడు. భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నాడు వచ్చాడు. సాయంత్రం వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏంటి అడవిలాగా ఉంది, అతనేం రారు మా స్వామీజీ అన్నారు. ఈలోపు మా శ్రీని స్వామి గారు అని చెప్పి వారితో పంపించాను, నేను ఊర్లో లేను. ఆ అబ్బాయి కృష్ణాని ఈ గుమ్మంలోకి వచ్చేసరికి అమ్మవారిని ఎక్కడ పెట్టేమో అక్కడ దివ్యమైన వెలుగు కనిపించింది అబ్బాయికి. ఎటువంటి వెలుగంటే సాక్షాత్ అమ్మవారి రూపంతో ఎవరో తీర్చిదిద్దినట్టుగా ఆ వెలుగుని కనిపించింది. అమ్మ బాబో ఇక్కడ అమ్మవారు ఉంది, స్వామి రాకపోతే ఎంతో కోల్పోయిన వాళ్ళు అవుతారు, స్వామికి మెప్పించేగా పని మనం చేయలేకపోయినా నొప్పించకుండా పంపిద్దామని చెప్పి నేను ఫోన్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు వచ్చి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత వారు ఆశీస్సులు చెప్పారు, భవిష్యత్తులో ప్రతి నోట ప్రతి కళ్ళు చూసేటువంటి యోగ్యమైన పీఠం తయారవుతుందని చెప్పేది జరిగింది కూడా వారు. ఆ రోజున ఇప్పటికీ నా దగ్గర రికార్డులు ఉన్నాయి, చూస్తూ ఉంటాను, ఆనందపడిపోతుంటాను. అంటే ఒక వ్యక్తికి ఇంత శక్తి ఉంటుందా అనడానికి అమ్మవారి శక్తి, మనం వ్యక్తి. ఈ రోజున చిన్నది ఇంత టీవీ ప్రపంచాన్ని చూపిస్తుంది, దానిలో ఏమీ లేదు, మనం చెప్పింది తీసుకోవడం, అందులో ఉన్నది ఇవ్వడం. అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. అది ఏం చేస్తున్నదని మనం ఆలోచించకూడదు, అది ఏదైనా చేయగలదని చెప్పి ఆలోచించాలి. అలాగే సంకల్ప బలం ఉంటే ప్రపంచానికి ఒక శాంతి మార్గము, ధర్మ మార్గము, హైందవ ధర్మానికి ప్రధాన సూత్రము ఒక దేవాలయం. అంచేత కలియుగంలో దేవాలయ విగ్రహాలు ఎందుకంటే మానవుడు నిగ్రహంగా ఉండలేకపోతున్నాడు కాబట్టి, నిగ్రహాన్ని కోల్పోతున్నాడు కాబట్టి మహనీయులు ఆలోచించి ఎంతో యోచించి సమీకరణ చేసి సాంప్రదాయబద్ధంగా ఎక్కడా కూడా ధ్యాన శ్లోకానికి విగ్రహానికి తేడా లేకుండా ఒక విగ్రహాన్ని మలిచారు. మన ఈ రోజున ఏ విగ్రహానికి ఆరాధన చేసినా ధ్యాన శ్లోకంలో ఏ విధంగా ఉంటుందో విగ్రహంలో కూడా అలాగే ఉంటాయి ఆ ఫిజికల్గా. అంచేత అటువంటి విగ్రహాన్ని అమ్మవారు ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే 1999లో మా గురువు గారి ఆశీస్సులతో అక్కడ క్షీరాభిషేకం చేసినప్పుడు విశాఖపట్నంలో అమ్మవారు సాక్షాత్కారంగా ఎదురుగుండా కూర్చుని దర్శనం ఇప్పించారు. అప్పుడే అనిపించింది ఈ జీవి ఆధ్యాత్మిక తత్వానికే పనికి రావాలి, లౌకిక వాంఛలకి ఎప్పుడూ వెళ్ళకూడదు. అంచేత ముందు దేహత్యాగం చేసేటువంటి ప్రతి జీవి కూడా మానవ తత్వంలో ఏదో ఉపకారానికి ఆధ్యాత్మిక తత్వానికే పనికి రావాలని చెప్పి అనుకున్నాను. ఈ రోజున పెద్ద ఆశీస్సులతో ఈరోజు చేసాము. అలాగే 2007లో కోటి కుంకుమార్చన యాగం చేశాము, 2008లో చేశాం. 2008లో కోటి కుంకుమార్చన యాగం చేసినప్పుడు ఇక్కడ కూర్చొని చేస్తూ ఉంటే కుంకుమంతా జారిపోతుంది, పూజ అయినంతసేపు జారిపోతుంది. సరే అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత కుంకుమంతా కూడా గుట్టగా చేసి అక్కడ చిన్న శ్రీచక్రం ఉంటే దాని మీద పెట్టడానికి ప్రయత్నం చేశాను. ఆ శ్రీచక్రం పెడుతూ ఉన్నప్పుడు 1000 శ్రీచక్రాలు దర్శనమిచ్చాయి నాకు ఆ కుంకుమ నిండా. ఏంటి అని చెప్పేసరికి శ్రవణం శబ్దం వినిపించింది. లలితా సహస్రంలో శ్రీమాత నుండి శ్రీ లలితాంబిక వరకు కూడా 1000 నామాలకి 1000 శ్రీమేరవులు ఇక్కడ ప్రతిష్ఠ చెయ్యి, లౌకికంలో మానవుడు పునీతుడవుతాడు, ఈ దర్శనం చేసుకుంటే అద్భుతం జరుగుతుందని మాటలు వినిపించాయి. చైతన్యార్ఘ సమారాధ్య కళ్ళ నీళ్లు వస్తున్నాయి. నేను చాలా పేదవాడినమ్మా, ఆధ్యాత్మిక తత్వానికి కొత్తవాణ్ణి, శారీరకంగా మానసికంగా దృఢ సంకల్పాలు ఉన్నా ఈ రోజున నడిపించేది కనిపించేది కూడా ఆధ్యాత్మిక తత్వానికి బలగం ఉండాలి, బలం ఉండాలి, ఆధ్యాత్మిక బలం ఉండాలి, ఆర్థిక బలం ఉండాలి. ఇన్ని ఎక్కడున్నాయమ్మా అంటే ఏమున్నాయి నన్ను నిలబెట్టేవని అడిగింది ఆవిడ. అంటే నాకు అనిపించింది ఈ రోజు మనకు ప్రపంచానికి కనిపిస్తుంది. ఆ రోజు చేసిన దానికి అనుమానించకుండా వెంటనే భక్తులందరికీ చెప్పడము,
పెద్దమ్మ వారు ప్రతిష్ఠ అయిన తర్వాత కూర్చోబెట్టి చెబితే అందరూ సంతోషించారు. ఇది జరుగుతుంది, ఇది జరగదు అని మేము తప్పుకున్నా మీరు కడతారు అని ఆత్మవిశ్వాసం నాకంటే ఎక్కువ రెట్లు వాళ్ళకుంది. అంచేత ప్రోత్సహించే వాళ్ళలో మనకి వెనకాల ఉంటే మనం చేయడం సులువు అవుతుందని చెప్పి రుజువు చేశారు మా భక్తులందరూ కూడా. అలాగా ఈ సహస్రమేరువుల ఆలయం నిర్మాణం జరిగింది. నిర్మాణం జరుగుతున్నప్పుడు అమ్మవార్లకు ఆజ్ఞ ఏంటంటే ప్రతి మేరువు నుండి మహామేరువుకి రాగి తీగలతో అనుసంధానం చెయ్యి. ఒక మేరువు దగ్గర కూర్చుని చేస్తే 1000 శ్రీ మేరువులకి కూడా పూజ చేసే యోగ్యత వాడికి కలుగుతుంది భక్తుడికి. జపశక్తి, అర్చన శక్తి, అభిషేక శక్తి, జ్ఞాన శక్తి కూడా 1000 శ్రీ చక్రాలకి వెళుతుంది. ఈ శక్తి ప్రపంచానికి పనికొస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అదంతా కూడా తూచా తప్పకుండా ఆ మహామేరువుకి కిందని 45 అడుగుల రోజుల్లో గొయ్యి తీసి అందులో యంత్రస్థాపన చేసి రాగి తీగలు బయటకు తీసి ఒక పెద్ద 3x3 సైజు రాగి ప్లేటుని దాని 4 కార్నర్లో కూడా రాగి తీగలు వెల్డింగ్ చేయించి ప్రతి శ్రీమేరుకి కూడా రాగి తీగలతో అనుసంధానం చేసి ఈ రోజున అర్చింపజేస్తున్నాం. అలాగే భగవంతుడి శక్తి ఎలాగుంటుందంటే ప్రతి జీవి పునీతుడు అవ్వాలనే ఆలోచనతోటే ఉంటుంది. ఆ భగవత్ శక్తి ఇలా ఉంటుందని చెప్పగలిగిన వాళ్ళు మునులు, తపశ్శాలులు, యోగులు, సిద్ధులు, మన గురువులు. వీళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఎనర్జీని వాళ్ళే గణించారు. అలాగా సృష్టికి మూలమైనటువంటి శ్రీచక్రము ప్రపంచానికి అవసరము. రాబోయే తరాలకి ఇది చాలా మేలు చేస్తుంది. వాళ్ళు దాచేటువంటి అపారమైన సౌలభ్యాన్ని ఈరోజు మనందరం వాడుకుంటున్నాం. మనం దాచితే నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా ఇది శక్తి వస్తుందని చెప్పి అపారమైన నమ్మకంతో ఇది చేయడం జరిగింది. ఏ ముహూర్తాన్ని చేయడం జరిగిందో శంకర జయేంద్ర సరస్వతి వారు ఆధ్యాత్మిక తత్వంలో మహోన్నతమైన పీఠాధిపతి అయినటువంటి మహనీయులు, వారి దయ, అపార కరుణ, వారు వచ్చి వారి చేత్తో మహామేరు ప్రతిష్ఠ చేశారు. అలాగే అనేక మంది మహనీయులు వచ్చి సందర్శన చేసుకుని ఇక్కడే అమ్మ ఉంది అన్నంత ఆనందాన్ని పొంది వెళ్ళడం జరిగింది. అలాగే ఏ రోజైతే ప్రారంభించామో ఈ రోజు వరకు కూడా సంవత్సరానికి సుమారుగా ఒక 50,000 మంది అర్చన చేసుకుంటున్నారు. శ్రీచక్రం దగ్గర కూర్చుని ప్రతి పౌర్ణమి నాడు 2,500 మంది, 3,000 మంది వచ్చి చేసుకుంటారు. నవరాత్రులు 9 రోజులు, శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు, శ్రావణ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, అంతే ఇంకా చెప్పడానికి వీలు లేదు. 50,000 మంది పూజ చేసుకున్నప్పుడు నేను ఎంత అదృష్టవంతుడినో భావిస్తున్నాను చెప్పండి. 50,000 మంది అమ్మవారిని చూస్తున్నాను ప్రతి సంవత్సరం నేను. ఎందుకంటే పౌర్ణమి నాడు వాళ్ళు పూజ చేసుకుంటే నాకు అమ్మవారే కనిపిస్తారు. వాళ్ళని చూసి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే నాకున్న సమస్యలు పోయేటువంటి భావం నేను పొందుతాను. ఎందుకంటే అంతమంది పిల్లలు ఒక కుటుంబం, ఇది సదాశివ కుటుంబం. ఈ కుటుంబంలోకి ప్రతి నెల కూడా అంతమంది పిల్లలు ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఎంత ఆనందపడతానో అలా జరుగుతున్నాను. అలాగా ప్రపంచానికి నాలాంటి సాధన చేసేటువంటి ప్రతి జీవి అవసరము. రాబోయే రోజుల్లోని ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మన వాళ్ళు ఎప్పుడూ జాగ్రత్త పరుస్తూ చెబుతూ వచ్చారు, మనకు కనిపిస్తూ ఉన్నది కూడా. అంచేత ఈ జాగ్రత్తని మనం కానీ జాగ్రత్తగా మనం చేస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఆవిష్కృతం జరుగుతూ ఉంటుంది. శివశక్తేక రూపిణి లలితాంబిక అంటున్నాం. అమ్మవారు ఎక్కడుంటే ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు, ఈశ్వరుడు ఎక్కడుంటే అమ్మవారు ఎక్కడ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎక్కడుంటే అదే సృష్టి రహస్యంగా మనం పరిగణనలో తీసుకున్నాం. అంచేత అటువంటి సృష్టికి మూలమే శివలింగము, అటువంటి సృష్టికి మూలమే అమ్మవారి బింబము. అంచేత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి అని చెప్పి ఏ విధంగా లలితా సహస్రంలో మహనీయులు చెప్పారో, సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అని ఎలాగ చెప్తున్నామో, అంచేత ఇటువంటి సాంప్రదాయంలో రాబోయే రోజుల్లో కోటి శివలింగ దర్శనంతో పాటు ప్రతి మాస శివరాత్రికి కూడా 1116 మంది దంపతుల చేత ఈశ్వరుడికి అభిషేకము, ప్రతి పౌర్ణమి నాడు కొన్ని వేల మందితోటి అమ్మవారి శ్రీచక్రార్చన చేసి ఒకే ప్రాంగణంలో శివశక్తులకు అర్చన చేసే యోగ్యతని భారతదేశానికి అందించి తన్మూలకంగా ప్రపంచమంతా చూపించాలని చెప్పి ఈ బాలభాస్కర్ శర్మతలక వాంఛ. ఈ వాంఛని అమ్మవారు తీరుస్తుంది. మీ అందరి ద్వారా ప్రపంచమంతా చూసి నా ఈ ప్రయత్నానికి అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటే అతి త్వరలోనే ఈ ఆవిష్కరణ చేసి ప్రపంచానికి శాంతింపచేసేటువంటి చైతన్యమూర్తిని మనం చూపించి తరిద్దాం.